ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశివారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీరి జీవితంలో ఏం జరగబోతుంది? ఎలాంటి పరిణామాలు ఎదురుకాబోతున్నారు? అవి ఏ విధమైన పరిణామాలు అనే ప్రతి ఒక్కదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశివారికి జూన్ నెలలో ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు తెలిసిన వృషభ రాశివారు ఎవరైనా ఉంటే వాళ్లతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీలాగా వారికి ఇది ఉపయోగం అవుతుంది. వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశివారి ఇంట్లో ఈ సమయంలో ఒక పవిత్ర దేవుడు తిరుగుతున్నారు. ఈ సమయం మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది. జూన్ 14 తర్వాత ఒక ఆశ్చర్యకరమైన పరిణామం జరగబోతోంది. వింటే మీరు వణికిపోతారు. మీ ఇంట్లోకి ఓ దేవత ప్రవేశిస్తుంది. ఆమె కటాక్షం మీ కుటుంబం మీద చాలా రోజులుగా ఉంది. మీ మీద, మీ ఇంటిల్లపాది మీద కూడా ఉంది. కాని మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేకపోతున్నారు. జూన్ 14 తర్వాత మీరు 5 అతి పెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు. మీ జీవితంలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పని ఉన్నా ఆపేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ దేవత ఎవరు? ఆమె మీ దగ్గర ఏం కోరుకుంటుంది? మీకు వచ్చే 5 అద్భుతమైన వార్తలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలతో జన్మించినవారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి అనగా ఎద్దు. ఈ రాశివారికి అధిపతి శుక్రుడు. రాశిచక్రంలో వృషభం 2వ రాశి. స్త్రీత్వ స్వభావం కలిగిన ఈ రాశి ఆనందంగా ఉండటం, వాస్తవంతో జీవించటం, దృఢంగా నిర్ణయాలు తీసుకోవటం, అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం వీరి జీవితంలోని మూల సూత్రాలు. వృషభ రాశివారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరిని చూసినవాళ్లకు తమ మనసులోని బాధలు వీరితో పంచుకోవాలనిపిస్తుంది. వీరు మిత్రత్వాన్ని బాగా కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. వీరికి తమ శక్తి సామర్థ్యం గురించి బాగా అవగాహన ఉంటుంది. ఏ పని చేయాలన్నా కొంచెం నిదానంగా ప్లాన్ చేస్తారు. కాని కైనమైన నిర్ణయం తీసుకోవడంలో మాత్రం వెనకాడరు. వృషభ రాశివారు క్రమశిక్షణను అత్యంత ప్రాధాన్యతగా చూస్తారు. నిర్లక్ష్యం అంటే వీరికి అస్సలు నచ్చదు. ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరైనా సాయంగా అడిగితే వెంటనే ముందుకొస్తారు. వీరు దయ, దానం, క్షమాగుణం కలిగినవారు. వీరిలోని మానవత్వం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఎవరైనా వీరిని విశ్వసిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. తమకు నచ్చని వారు తప్పు చేసినా క్షమించగల గుణం వీరిలో ఉంటుంది. వీరి అభిప్రాయం మార్చడం ఎవరైనా ప్రయత్నించినా అసాధ్యమే. వృషభ రాశివారు మాటల్లో మృదుత్వం, ముఖంలో చిరునవ్వుతో ఆకర్షణీయమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి పని చేయగల సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది. వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తుంటారు. వీరిది గొప్ప మానవత్వం అని చెప్పవచ్చు. వృషభ రాశిలో పుట్టినవారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశులకల్లా సహనం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల మీరు చాలా ప్రత్యేకంగా అందరికి నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. వృషభ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరిని కష్టాల్లో వదిలేసి పారిపోయే రకమైతే అస్సలు కాదు. అయినవాళ్లకైనా, స్నేహితులకైనా, ఏమైనా కొంచెం పరిచయం ఉన్న వారైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవ్వరి వల్ల కాదు. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారిపట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతుంటారు. చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకి చాలా దూరంగా ఉంటారు. గొడవలకు దిగే రకం అస్సలు కాదు. వృషభ రాశివారు చాలా శాంతంగా ఉండే స్వభావం కలవారు. వీరి అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్టవారం శుక్రవారం. ఈ రాశివారికి మధ్య వయస్సు నుండి జీవితం అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచితనం, ధనం, సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది. ఇక వృషభ రాశివారింట్లో
ఎప్పటినుంచో ఒక దేవత అనుగ్రహముంది. కాని వీరు ఆమెను గుర్తించట్లేదు. ఒకవేళ మీరు గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో జరిగిన ప్రమాదాలు, త్రుటిలో తప్పిన సందర్భాలు చాలానే ఉండే అవకాశముంది. ఇది ఎవరి కారణం కాదు. ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ లభించింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి. మీరు చాలాసార్లు చూసి ఉంటారు కూడా. కొన్ని పనులు చివరన వచ్చి త్రుటిలో తప్పిపోయాయి. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందనే అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు? ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి ఒక దేవత ఉంటుంది. ఆమెనే మన కులదైవం అంటారు. ఈ రోజుల్లో చాలామందికి తమ కులదేవత గురించి తెలిసి ఉండదు. పిల్లలకైతే అస్సలు తెలియదనే చెప్పాలి. మీ ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే విషయాలు, లేదా మీ ఊర్లో ఉండే పాత గుడిస, చిన్న గుడి, లేదా ఒక పురాతన ఇల్లు, వాటితో మీకు హృదయ సంబంధం ఉన్నా ఉండొచ్చు. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది సిటీ లైఫ్లో బిజీగా బతుకుతున్నారు. ఇటువంటి విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. కాని మీరు ఈ క్షణం నుంచి మాత్రం మంచిని ఆరాధించాలి. ఇప్పటివరకు వృషభ రాశివారు ఎంతో నష్టపోయారు. రాశి చక్రంలో చూసుకుంటే ఆర్థికంగా అత్యధికంగా నష్టపోయిన రాశి వృషభ రాశి అని చెప్పొచ్చు. ఇతర రాశులతో పోల్చితే ఈ రాశివారు అందరికంటే ఎక్కువగా నష్టపోయారు. దీనికి ప్రధాన కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే. కులదైవాన్ని మర్చిపోతే మీ జీవితంలో అనేక రకాల సమస్యలు కలుగుతుంటాయి. మీకు తెలిసి తెలియకుండానే బాధలు వెంటాడుతుంటాయి. ఎప్పటికీ శాంతి ఉండదు. ఎంత శ్రమించినా ఫలితం కనబడదు. అనుకున్నది జరగదు. సంపాదించినది నిలబడదు. ఇప్పుడు ఈ ప్రశ్న మీలో చాలాసార్లు వచ్చి ఉంటుంది. ఎందుకు మాకు ఇలా జరుగుతోంది? ఎప్పుడు చూసినా ఇలాగే ఎందుకు జరుగుతోంది? ఏ తప్పు చేశాం? అంటూ మీరు ఆలోచనలో పడిపోయి ఉండవచ్చు. కాని అసలు కారణం మాత్రం మీకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఇది ఎందుకు జరుగుతోంది అంటే మీ కులదైవాన్ని మీరు మర్చిపోయారు కాబట్టి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఇంట్లో పెద్దవారిని అడగండి. మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. వాళ్ళు చెప్పే దేవత పేరు గుర్తుంచుకోండి. ఆమె విగ్రహం కాని, లేకపోతే ఫోటో కాని మీ ఇంటికి తీసుకురండి. అది కూడా కుదరకపోతే మీ ఊర్లోనో దగ్గరలోనో ఉన్న ఆ దేవత గుడికి వెళ్ళండి. ఆమెను హృదయపూర్వకంగా పూజించండి, ఆరాధించండి, నిత్యం స్మరించండి. ఆమెకు దీపం వెలిగించండి. ఒక చిన్న నైవేద్యం పెట్టండి. ఒక చిన్న పుష్పం పెట్టండి. అది చాలండి. ఆ దేవత సంతోషిస్తారు. మీరు ఇంట్లో ఉన్నా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఆ దేవతను మరచిపోవద్దు. ఆమెను రోజూ ప్రాణంతో పూజించండి. మీ ఆత్మవిశ్వాసం ఆమెపై ఉండాలి. ఇక మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని, మీ కులదైవాన్ని ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంట్లో ప్రతిష్ఠ చేయండి. దానికి పెద్దవాళ్ల సహాయం తీసుకోండి. వాళ్లకు తెలియని దేవత లేదు. పద్ధతి తప్పదు. సంప్రదాయం తప్పదు. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా దైవం ముందు ఆ బడాబాబు పోజులు పనికిరావు. వీళ్లంతా చివరికి దైవానుగ్రహం కోసం చూస్తారు. దైవానుగ్రహం లేనిదే ఏదీ సాధ్యపడదు. అందుకే వృషభ రాశివారు మీ కులదైవం విషయంలో 1% కూడా నిర్లక్ష్యం చేయకండి. మీ పెద్దవాళ్లను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని ఎలా పూజించాలో, ఎలా నైవేద్యం పెట్టాలో, ఎలా ప్రసన్నం చేసుకోవాలో అడిగి తెలుసుకోండి. మీ ఇంట్లో ఆ దేవత విగ్రహం కాని, పటము కాని తీసుకురండి. పూజించండి. వాటిని మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఇక మీరు ముందు చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్కవాళ్లని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారో అతని తక్షణమే మానేయాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని నమ్మిపోతూ మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయంలోనూ ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. వారు మంచిగా కనిపించారు కదా, అందుకే చెప్పేశాను అనుకుంటూ మీ విశ్వాసాన్ని పూర్తిగా పంచేస్తూ ఉంటారు. వృషభ రాశివారు ఎంతో శ్రమపడతారు. ప్రతి పని చాలా శ్రద్ధగా చేస్తారు. కాని చివరి క్షణంలో అది విఫలం అవుతుంది. దానికి ముఖ్యమైన కారణం మీ ఓపెన్నెస్. ఇక నుంచి ఏ పని ప్రారంభించాలన్నా ముందు ఎవరికీ చెప్పకుండా దాన్ని మీరు మౌనంగా, శ్రద్ధగా చేయండి. మీమీద నమ్మకం పెట్టుకోండి. దైవమీద భరోసా పెట్టుకోండి. ఆ పని పూర్తయ్యాక మాత్రమే పక్కవాళ్లకి చెప్పండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎటువంటి ఆటంకం లేకుండా మీ పనులు ఎంతో స్మూత్గా పూర్తవుతాయి. వృషభ రాశివారు చాలా టాలెంటెడ్గా ఉంటారు. మీరు చేసే పనులు ఖచ్చితంగా ఉంటాయి. కాని సపోర్ట్ మాత్రమే దొరకదు. ఒక్కసారి ఎవరి నుంచి అయినా సాధారణమైన సపోర్ట్ వచ్చినా మీరు ఛాన్సు అందుకుంటారు. కానీ సపోర్ట్ లేకపోవడం వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు.
కాని ఇకనుంచి బాధపడవలసిన అవసరం లేదు. మీ గ్రహస్థితులు ఇప్పుడు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పెట్టిన శ్రమకి, నీవు చేసిన మంచి పనులకు ఫలితం త్వరలోనే దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన ధర్మపరమైన పనులు, మీ మంచి హృదయం ఇప్పుడిప్పుడే మీకు రిటర్న్ గిఫ్ట్లా తిరిగి రాబోతున్నాయి. ఇక జూన్ నెలలో మీకు రాబోయే పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారంటే వాళ్లకు అనుకోకుండా అద్భుతమైన సంబంధాలు కుదురుతాయి. ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్లకు మంచి స్థాయిలో సంతృప్తికరమైన జాబ్ ఛాన్స్ ఏర్పడుతుంది. ఇది అంతా మీ సత్కర్మల ఫలితం. దైవకటాక్షంతో మీరు ఎదుగుతారు. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కాని, ఇల్లు కాని, వాహనం కాని కొనాలని చాలా కాలంగా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఆ కోరిక తీరబోయే సమయం దగ్గరపడింది. వృషభ రాశి వారికి ఇది కొనుగోళ్లకు అనుకూలమైన కాలం. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కష్టపడి చదివారు, ఎగ్జామ్స్ రాశారు, విదేశాల్లో చదువుకోవాలనే లక్ష్యంతో ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు ఇప్పుడు శుభ ప్రారంభం మొదలవుతుంది. ఈ సమయంలో పెట్టే ప్రతి ప్రయత్నం వారిని ముందుకు నడిపిస్తుంది. హెల్త్ విషయానికి వస్తే కొంత అప్సెట్ అయ్యే సూచనలు ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద అనారోగ్య సమస్యలు కావు. కాని ఒక్కొక్కడు చిరాకుగా, అలసటగా అనిపించేలా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి బాధ కలిగించవచ్చు. ఇలాంటివి మిమ్మల్ని వేధించకూడదంటే రోజూ ఏకాగ్రతతో ఆహార నియమాలు పాటించండి. హెవీ ఫుడ్ పూర్తిగా దూరం పెట్టండి. శరీరానికి తగిన వ్యాయామం చేయండి. ఈ వీడియోలో చెప్పిన పద్ధతులు పాటిస్తే మీ ఆరోగ్యం త్వరగా తిరిగి బాగుపడుతుంది. వృషభ రాశివారు ఇకనుంచి ఏ విషయంలోనూ భయపడవద్దు. ఎందుకంటే ఇకపై మీ జీవితంలో జరిగే ప్రతి మార్పు శుభదాయకంగా ఉంటుంది. మీరు చేయాల్సింది ఒక్కటే, మీ కులదైవాన్ని ప్రతినిత్యం ఆనందపరచడం. ఆమెకి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. ఆమెను స్మరించండి, ధ్యానించండి. ఆ దేవతను మీరు భక్తితో ఆనందపరిస్తే మీ లైఫ్ ఎటూ మారిపోతుంది మీకే తెలియదు. అలాగే మీకు వీలైతే పేదవారికి దానం చేయండి. అన్నదానం కాని, వస్త్రదానం కాని, లేదా ధన సహాయం కాని మీ చేతనైనంత చేస్తే చాలు. ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది. మీ జీవితం మరింత ఆరోగ్యంగా, ఆనందంగా మారుతుంది. వృషభ రాశివారు ఒక పని మొదలు పెట్టే ముందు దానిని ఎవరికీ చెప్పకుండా కట్టుబడి, ఓపెన్ కాకుండా శ్రద్ధగా పూర్తి చేయాలని ప్రయత్నించాలి. మిమ్మల్ని అస్వస్థం చేసే నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షణ కోసం ప్రతిరోజూ ఉదయం బ్రహ్మరాంభం మంత్రాలు పయించండి. ఈ విధానం మీ మనస్సుకు శాంతి కలిగించి సానుకూలతను తెస్తుంది. గంగాజలాన్ని స్నానానికి ముందుగా తలపై చల్లడం ఇంటి శుభ్రతకు సహాయపడుతుంది. పచ్చని తులసి ఆకులను తీసుకొని మీ కులదైవానికి నివేదించండి. తులసి పవిత్రత మరియు ఆరాధనలో ముఖ్యమైనది. ఇది మిమ్మల్ని మాయం నుంచి కాపాడుతుంది. సాయంత్రం సమయంలో కుసుమావళి వంశాన్ని పయించడం వృషభ రాశి గ్రహ ప్రభావాలను సంతులనం చేస్తుంది. పేదలు, వృద్ధులు మరియు అవసరమున్నవారికి అన్నదానం చేయడం ద్వారా మంచి పనులు మీకు తిరిగి వస్తాయి. మీ ఇంట్లో కులదైవానికి పండ్లు, ముఖ్యంగా తేనెను నైవేద్యంగా సమర్పించండి. తేనె సంపద, ఆరోగ్యం కోసం మంచి సంకేతం. సాయంత్రం చంద్రుని పూజ చేస్తే మానసిక ప్రశాంతి మరియు ఆలోచన స్పష్టత పెరుగుతుంది. గురువారం లేదా ముఖ్యమైన సందర్భాల్లో గ్రీన్ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇది మీరు చేసే పనులకు అదనపు శక్తిని ఇస్తుంది. రోజువారీ తలపై పచ్చి అల్లం నిలిపి ఉండటం ద్వారా శక్తి నిలుపుకోవచ్చు. ఒక మంచి అలవాటుగా రోజూ ఓం భూమి నమః మంత్రాన్ని పయించడం ద్వారా స్థిరత్వం మరియు ధైర్యం వస్తుంది. ఈ పరిహారాలు విశ్వాసంతో క్రమంగా చేస్తూ ఉంటే మీ జీవితంలో సానుకూల మార్పులు నిశ్చయంగా ఉంటాయి. జూన్ నెలలో వృషభ రాశివారికి మంచి అవకాశాలు, కొత్త మార్పులు మరియు ప్రగతి కనిపించబోతుంది. ఈ నెల మీరు గతంలో పెట్టుకున్న శ్రమకు ప్రతిఫలం పొందే సమయం. మీకు కొన్ని కీలకమైన విషయాలు జరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. పని మరియు వృత్తి విషయంలో జూన్ నెలలో మంచి పరిణామాలు ఉంటాయి. కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మీరు ఎక్కువ శ్రద్ధగా, నిష్ఠతో పనిచేస్తే పెద్ద విజయాలు సాధించవచ్చు. ఆర్థిక స్థితి బలపడుతుంది. అయితే ఈ నెలలో ఎటువంటి డబ్బు ఖర్చులు అప్రమత్తంగా చేయండి. అకాల ఖర్చులు తగ్గించటం మంచిది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో హార్మోనీ ఉంటుంది. ఒప్పందాలు, పెళ్లి సంబంధాల కోసం మంచి గడువు. ఈ నెలలో ప్రేమలో ఉన్నవారికి కూడా మంచి సంబరాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో సాధారణంగా స్థిరత్వం ఉంటుంది. కాని శారీరక వ్యాయామం, ఆరోగ్యపరమైన ఆహారం తప్పకుండా పాటించండి. కొన్నిసార్లు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చి నిన్ను అసౌకర్యం కలిగించవచ్చు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటానికి కృషి చేయండి. సాంఘికంగా ఈ నెలలో మీ ప్రజ్ఞ, నైతికత మెరుగవుతుంది. మీరు మంచి మిత్రులతో, సపోర్ట్ సిస్టంతో ఉండటంతో మీ ప్రయాణం సాఫీగా ఉంటుంది. వృషభ రాశి గురించి తెలుసుకున్నాం కదా.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.